ఆరోగ్యం ఆనందం కోసం 9 నియమాలు ఫాలో అయితే లైఫ్ సూపర్. ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పారు. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత సంపదలు ఉన్నా అవి వేస్ట్. అయితే ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సింపుల్ నియమాలను పెట్టుకొని క్రమబద్ధమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటే జీవితం ఆరోగ్యంగాను ఆనందంగాను ఉంటుంది. అందులో మొదటగా ప్రతిరోజు తప్పనిసరిగా నడక సాగించాలి. ప్రతిరోజు 9000 అడుగులు వేసేలాగా లక్ష్యం పెట్టుకోవాలి. ఇది మన శరీర బరువును అదుపులో ఉంచడం మాత్రమే కాకుండా మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ప్రధానంగా పాటించవలసిన నియమం. ఇక రెండవది, రోజుకు 8 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. దీని వలన పూర్తి శరీరం ఆరోగ్యంగాను ఉత్సాహంగాను ఉంటుంది. శరీరానికి తగినంత మంచినీళ్లు తాగితేనే శరీరంలోని జీవక్రియలు సక్రమంగా సాగుతాయి. ఇక మూడవ నియమం, ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇది శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుంది. నాలుగో నియమం, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం 6 నిమిషాల పాటు అయినా ధ్యానం చేయాలి. అరగంట పాటు వ్యాయామం చేయాలి. దీంతో మన మెదడు, శరీరం ఉత్సాహంగా ఉంటాయి. ఇక ఐదవ నియమం, మన ఆహారం పైన కూడా శ్రద్ధ పెట్టాలి. సీజన్ కు తగ్గట్టు సీజనల్ పండ్లు తినాలి. ప్రతిరోజు ఆహారంలో కనీసం 5 రకాల తాజా పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఆరవ నియమం విషయానికి వస్తే, రోజులో కనీసం 4 సార్లైనా మన కళ్ళకు రెస్ట్ ఇవ్వాలి. ప్రతిసారి 10 నిమిషాల పాటు కళ్ళను మూసి ఉంచి వాటికి విశ్రాంతినిస్తే ఆరోగ్యంగా ఉంటాం. ఇక ఏడవ నియమం, ఉద్యోగం చేయడానికి 9 గంటలు కేటాయించిన క్వాలిటీ సమయాన్ని వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి కేటాయించాలి. కుటుంబంతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎనిమిదవ నియమం విషయానికి వస్తే, ప్రతిరోజు 1 గంటను పుస్తకాలు చదవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వినియోగించాలి. ఇలా చేస్తే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇక అన్నింటికంటే చివరి నియమం, 9వ నియమం, ఏదైనా సరే పని చేయాలంటే లక్ష్యం పెట్టుకొని దాన్ని చేరుకోవడానికి ప్లాన్ చేయాలి. సరైన ప్రణాళికతో ఆ పనిని సాధించడానికి ప్రయత్నించాలి. ఇలా ఎవరైతే జీవితాన్ని ఒక క్రమబద్ధమైన విధానంలో నడిపిస్తారో వారు తప్పనిసరిగా ఆరోగ్యంగాను సంతోషంగాను జీవిస్తారు.